హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, మనకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే రన్ అవుతుంది. అందరికీ తెలిసిందే. ఆల్రెడీ మనము బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్కి సంబంధించి ఒక వీడియోని అయితే చేసాము. మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. దాంట్లో చూసుకుంటే మనము 32 సైజ్ నుంచి 65, 75 ఆల్మోస్ట్ అన్ని సైజెస్ అయితే దాంట్లో కవర్ చేసాము. బట్ ఈ రోజు వీడియోలో మనము ఓన్లీ బెస్ట్ 43 స్మార్ట్ టీవీ డీల్స్ అయితే చూద్దాము. సో మనకు కొన్ని డీల్స్ చూసుకుంటే ఎక్స్పైర్ అయినాయి ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే, అండ్ కొన్ని కొత్త డీల్స్ యాడ్ అయినాయి, అండ్ కొన్ని ప్రైజెస్ కొంచెం అటు ఇటు అయినాయి. సో ఇది అప్డేటెడ్ డీల్స్ లిస్ట్ అని చెప్పొచ్చు. 25th రోజు నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను చెప్పబోయే మాక్సిమం టీవీస్ రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి. 2025లో లాంచ్ అయిన మాక్సిమం టీవీస్ మనం పర్చేస్ చేసినాము, తరోగా రివ్యూస్ చేసినాము, అండ్ తరోగా కంపారిజన్లు, టెస్ట్ చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేసినాము. సో మన ఛానల్లోకి వెళ్ళి టీవీస్ ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లో నుండి అయితే మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక మన టీవీస్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ డీల్ మనకు హైసెన్స్ E6N. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 23-24,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్ లేదు, మనకు 16,000లో వస్తుంది. నిన్నటి వరకు 16 ఉండే, ఇప్పుడు మనకు 500 రూపీస్ అయితే పెరిగింది. 16,500 అయితే వస్తుంది. సో ఇది మనకు గూగుల్ టీవీ అండ్ మనకు 4K ప్యానల్తో వస్తుంది. VA ప్యానల్, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది. సో మనకు మంచి ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మీకు 15-16,000 అరౌండ్లో ఒక మంచి ప్రీమియం 4K టీవీ కావాలంటే మాత్రం డెఫినెట్గా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ మనకు సిమిలర్ బడ్జెట్లో షామీ నుంచి కూడా ఒక టీవీ అయితే ఉంది, షామీ FX 2025. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకు 25,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్ లేదు, మనకు 17,749 రూపీస్లో వస్తుంది. సో అండర్ 18,000 రూపీస్లో ఇది కూడా మంచి ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. 4K VA ప్యానల్ ఉంటుంది, మనకు H10కి సపోర్ట్ చేస్తుంది, 24 వాట్ స్పీకర్స్ ఉంటాయి, అండ్ 32 GB స్టోరేజ్తో వస్తుంది. సో దీంట్లో మైనస్ ఏమన్నా ఉందా అంటే ఇది మనకు డాల్బీ విజన్కి అయితే సపోర్ట్ చేయదు. బట్ ఓవరాల్గా కన్సిడరింగ్ ది ప్రైస్ మనకు అండర్ 18,000 పరంగా చూసుకుంటే ఇది కూడా ఒక బెస్ట్ డీల్ అయితే అవుతుంది. నెక్స్ట్ టీవీ చూసుకుంటే లూమియో విజన్ 7. ఇది లాంచ్ అయినప్పుడు దీని ప్రైస్ మనకు అరౌండ్ 30,000 వరకు అయితే ఉండే. బట్ ఇప్పుడు ఇది మనకు అండర్ 20,000 అయితే వస్తుంది. సో నిన్నటి వరకు అండర్ 20,000 ఉండే, ఇప్పుడు కొంచెం ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేశారు, 1,000-1,500 అయితే ఇంక్రీజ్ చేశారు. సో అండర్ 22,000 రూపీస్లోనైతే వస్తుంది ఇది. సో ఈ ప్రైస్లో చూసుకుంటే మనకు ఇది QLED ప్యానల్తో వస్తుంది, IPS ప్యానల్. మనకు వ్యూయింగ్ యాంగిల్స్ కొంచెం బెటర్ ఉంటాయి, మనకు బ్రైట్నెస్ బాగుంది, కలర్స్ బాగున్నాయి, బ్లాక్స్ మంచిగా ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ మనకు పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. కాకపోతే ఒకటే మైనస్, మనకు డాల్బీ విజన్ కంటెంట్లో కొంచెం మనకు షాడోస్ దగ్గర, బ్లాక్స్ దగ్గర కొంచెం డార్క్ చేసి అయితే చూపిస్తుంది. ఇది ఒక్కటి తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది. అండ్ ఎక్స్పెషల్లీ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ ఉంటుంది. 3GB ర్యామ్ ఉంటుంది, అండ్ వీళ్ళ బాస్ ప్రాసెసర్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ మాత్రము ఇదే కాదు, ఈవెన్ సోనీ 40-50 వేల సోనీ టీవీ కూడా దీన్ని అయితే బీట్ చేయలేదు, అంత బాగుంటుంది. మీకు మంచి పిక్చర్ క్వాలిటీతో, మంచి పర్ఫార్మెన్స్తో ఒక టీవీ కావాలంటే దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. రివ్యూ చేసినప్పుడు నేను దీన్ని ఆ బడ్జెట్లోనైతే అంతగా రికమెండ్ చేయలేదు, బికాస్ 30,000లో చూసుకుంటే మనకు షామీ FX Pro ఉంది, సామ్సంగ్ క్రిస్టల్ విస్తా ప్రో అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ టైంలో దీన్ని రికమెండ్ అయితే చేయలేదు. బట్ ఇంత డిస్కౌంట్ అయింది కాబట్టి మనకు 10,000 రూపీస్ వరకు డిస్కౌంట్ వస్తుంది కాబట్టి 20,000 అరౌండ్ లో చూసుకుంటే మాత్రం డెఫినెట్ గా కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ డీల్ మనకు షామీ FX Pro. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకు అరౌండ్ 28,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్స్ లేదు, మనకు 21,500 లో వస్తుంది. సో రివ్యూలో చూసుకుంటే ఇది లాంచ్ అయినప్పుడు 28,000 ఎక్కువనే చెప్పాను నేను వీడియోలో. బట్ ఇప్పుడు మనకు ఆఫర్లు వస్తుంది కాబట్టి 21,000 అరౌండ్ లో ఇది ఒక మంచి డీల్ అయితే అవుతుంది. ఇది మనకు 4K QLED ప్యానల్ తో వస్తుంది, అండ్ దీంట్లో మనకు H10+ సపోర్ట్ ఉంటుంది. దీంట్లో కూడా డాల్బీ విజన్ అయితే లేదు, అండ్ 30 వాట్ స్పీకర్స్ ఉంటాయి, 32 GB ర్యామ్ తో వస్తుంది. ఓవరాల్ గా మనకి పిక్చర్ క్వాలిటీ దీంట్లో మంచిగా ఉంటుంది, కలర్స్ బాగుంటాయి, డీటెయిల్స్ బాగుంటాయి, బ్లాక్స్ కూడా మంచిగా ఉంటాయి. ఒకటే మైనస్ నాకు దీంట్లో అనిపించింది, డాల్బీ విజన్ అయితే లేదు. సో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఇచ్చుంటే ఈ బడ్జెట్ లో ఇంకా కిల్లర్ డీల్ అయితే అయ్యేది. బట్ స్టిల్ 21,500 పరంగా చూసుకుంటే మాత్రం నో కంప్లైంట్స్, దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అన్న ఈ షామీలు, లూమియోలు, హైసెన్స్ వద్దు, బడ్జెట్ లో మంచి ప్రీమియం టీవీ చెప్పమంటే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ది LG UA8200. ఇది దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకు 33-34,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్ లేదు, మనకు 22,740 రూపీస్లో వస్తుంది. సో మనకు సేల్ స్టార్టింగ్ డేలో చూసుకుంటే ఇది మనకు ఇంకొక 1,000 తక్కువలో ఉండే, ఇప్పుడు 1,000 ఇంక్రీజ్ చేస్తారు. బట్ స్టిల్ 23,000లో ఇప్పుడు కూడా మనం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. దీనిలో మనకు IPS ప్యానల్ ఉంటుంది, వ్యూయింగ్ యాంగిల్స్ అనేవి చాలా బాగుంటాయి, అండ్ కలర్స్ కూడా మనకు కొంచెం న్యాచురల్ సైడ్ అయితే ఉంటాయి. మరీ ఓవర్ సాచురేటెడ్ కలర్స్ అట్లనైతే అనిపించవు, అట్లనే మరీ అండర్ సాచురేటెడ్ కూడా ఉండవు. ఎంత ఉండాలో అంత ఉంటాయి. కలర్స్ మనకు మంచి ఐ ప్లీజింగ్ ఉంటాయి, డీటెయిల్స్ బాగుంటాయి, షార్ప్నెస్ బాగుంటుంది, బ్లాక్స్ ఎక్సలెంట్ ఉంటాయి, ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది. కాకపోతే ఒకటే మైనస్ నాకు దీంట్లో అనిపించింది, మనకు డిస్ప్లే బ్రైట్నెస్ కొంచెం తక్కువ అనిపించింది స్లైట్లీ. అది ఇంకొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అందులో మనకు డాల్బీ అట్మాస్ ఉంటుంది, స్పీకర్ కూడా లౌడ్ ఉంది, మంచి బేస్ని అయితే మనం ఫీల్ అవుతాము. సో ఆడియో పరంగా కూడా నో కంప్లైంట్స్. దీంట్లో నాకు ఒకటే మైనస్ ఏమైనా అనిపించింది అంటే రిమోట్ మనకు బేసిక్ రిమోట్ అయితే ఉంటుంది. సో మనకు మళ్ళీ మ్యాజిక్ రిమోట్ తీసుకున్నంటే దానికి ఒక 2,000 రూపీస్ వరకు అయితే ఎక్స్ట్రా అవుతుంది. సో రిమోట్తో మేనేజ్ చేయొచ్చు, అండ్ మన యాప్లో కూడా LG థింక్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయొచ్చు. బట్ రిమోట్ కూడా ఇంకొంచెం మంచిది ఇచ్చుంటే బాగుంది
అనిపించింది. అండ్ బ్రైట్నెస్ కూడా స్లైట్గా డార్కర్ పోర్షన్స్లో బ్రైట్నెస్ కొంచెం తక్కువ అనిపించింది. సో నేను అన్ని టీవీస్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసినప్పుడు నేను ఇది అబ్జర్వ్ చేశాను, కానీ ఇండివిజువల్గా చూసుకుంటే మాత్రం అంత ఇబ్బంది అయితే ఏం లేదు. సో 23,000లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రీమియం టీవీ అయితే అవుతుంది. దీని అయితే మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయవచ్చు. బడ్జెట్లో నెక్స్ట్ ప్రీమియం టీవీ చూసుకుంటే ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి సామ్సంగ్ క్రిస్టల్ విస్తా అండ్ ఇంకొకటి సామ్సంగ్ క్రిస్టల్ విస్తా ప్రో. ఈ రెండు టీవీస్ కూడా మనకు సేమ్ టీవీస్ అనే చెప్పొచ్చు. కాకపోతే విస్తాలో మనకు సోలార్ రిమోట్ ఉండదు అండ్ విస్తా ప్రోలో మనకు సోలార్ రిమోట్ అయితే ఉంటుంది. సో మీకు సోలార్ రిమోట్ కావాలంటే 1500 ఎక్స్ట్రా పెట్టి విస్తా ప్రో తీసుకోండి. సోలార్ రిమోట్ మేము అంతా లేకపోయినా నడుస్తుంది అంటే 1500 సేవ్ చేసుకొని విస్తాని అయితే తీసుకోండి. రెండు కూడా సేమ్ టీవీస్ అనేది చెప్పొచ్చు. విస్తా చూసుకుంటే మనకు 22,740లో వస్తుంది అండ్ విస్తా ప్రో చూసుకుంటే మనకు 24,240లో వస్తుంది. 1,500 రూపీస్ వరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఈ టీవీలో మనకు విఏ ప్యానల్ ఉంటుంది. మనకు బ్రైట్నెస్ చాలా బాగుంటుంది అండ్ కలర్స్ కూడా చాలా పంచ్ అండ్ వైబ్రెంట్ కలర్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ బ్లూస్ని మాత్రం చాలా బాగా చూపిస్తుంది. అండ్ దీంట్లో మనకు డీటెయిల్స్ బాగుంటాయి, డైనమిక్ రేంజ్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది. పిక్చర్ పరంగా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు, మంచి క్వాలిటీ పిక్చర్ అయితే ఉంటుంది. కాకపోతే దీంట్లో ఆడియో అనేది డిఫాల్ట్గా లౌడ్నెస్ తక్కువ అనిపిస్తుంది. దీంట్లో మనము యాంప్లిఫై మోడ్ పెట్టుకోవాలి, అప్పుడు మనకు లౌడ్నెస్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో ఆడియో ఒక్కటి నాకు దీంట్లో కొంచెం తక్కువ అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ అండర్ 25,000 బడ్జెట్లో ఇది మనకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎల్జీ తీసుకోవాలా సామ్సంగ్ తీసుకోవాలా అంటే రెండు కూడా మనకు మంచి ఆప్షన్సే. కాకపోతే రెండింటికి డిఫరెన్స్ చూసుకుంటే మనకు ఎల్జీలో ఐపీఎస్ ప్యానల్ ఉంటుంది అండ్ సామ్సంగ్లో విఏ ప్యానల్ ఉంటుంది. మీకు వ్యూయింగ్ యాంగిల్స్ కొంచెం బెటర్గా ఉండాలంటే ఐపీఎస్ అనేది మనకు కొంచెం బెటర్గానే అయితే ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ అండ్ కలర్స్ అనేవి మనకు సామ్సంగ్లో కొంచెం బెటర్ ఉన్నాయి ఎల్జీతో కంపేర్ చేస్తే. సో యూఏ స్పీడ్స్ కానీ యాప్ సపోర్ట్ కానీ రెండిట్లో కూడా మనకు సేమే ఉంటుంది. రెండిట్లో మరి ఏది తీసుకున్నా డిసప్పాయింట్ అయితే కాదు, బట్ రెండిట్లో ఉన్న డిఫరెన్సెస్ అయితే ఇవి. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ డీల్కి వెళ్ళకనే ముందు సో మన వీడియోస్ మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా హెల్ప్ అయింది అనిపిస్తే మాత్రం కొంచెం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో వీడియోస్ లైక్ చేయండి, ఏదో ఒక కమెంట్స్ చేయండి, మీకు ఎట్లా అనిపించిందో ఏదో ఒకటి కమెంట్ లైక్ చేయండి. అండ్ హైప్ కూడా వచ్చింది కొత్తగా, మీరు లైక్ హైప్ ఇట్లా చేస్తే మన వీడియోస్ ఇంకా 10 మందికి రీచ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. సో మన ఛానల్ కూడా మీరు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. నెక్స్ట్ మనం 30,000 బడ్జెట్లో చూసుకుంటే ఇక్కడ మనకు రెండు ప్రీమియం ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి సామ్సంగ్ విజన్ AI QLED. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకు 38,000-40,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్లో మనకు 28,000 రూపీస్లో వస్తుంది. అంటే 10-12,000 డిస్కౌంట్ అనేది వస్తుంది. సో అండర్ 30,000 వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ. ఇది మనకు QLEDని ఆఫర్ చేస్తుంది. మనకు బడ్జెట్లో ఒక బ్రాండెడ్ QLED కావాలన్నా ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. దీంట్లో బ్రైట్నెస్ బాగుంటుంది, కలర్స్ బాగుంటాయి, మంచి రిచ్ అండ్ మంచి వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి, డీటెయిల్స్ బాగుంటాయి, డైనమిక్ రేంజ్ బాగుంటుంది, షార్ప్నెస్ మంచిగా ఉంటుంది. దీంట్లో ఒకటే మైనస్ నాకు ఏమనిపించింది అంటే మనకు డెప్త్ అనేది కొంచెం తక్కువ అనిపించింది. మనకు మల్టిపుల్ లేయర్స్ ఉన్నప్పుడు సీన్లో మనకు డెప్త్ సపరేషన్ అనేది స్లైట్గా తక్కువ అనిపించింది. సోనీ టీవీని సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేసినప్పుడు ఈ డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేశాను. సో ఇండివిజువల్గా చూస్తే మనం అసలు అది నోటీస్ కూడా చేయము, బట్ ఆ టీవీతో కంపేర్ చేసినప్పుడు నేను ఈ డిఫరెన్స్ అయితే నోటీస్ చేశాను. అండ్ దీంట్లో మనకు నార్మల్ రిమోట్ అయితే వస్తుంది. సో ఎటువంటి స్మార్ట్ రిమోట్ కాదు, వాయిస్ అసిస్టెంట్ కూడా ఈ రిమోట్ అయితే పనిచేయదు. మళ్ళీ మనము సోలార్ రిమోట్ అది కొనాలంటే 2,000-2,500 వరకు అయితే అవుతుంది. సో మనకు బాక్స్లో మంచి సోలార్ రిమోట్ ఇచ్చుంటే బాగుండి అనిపించింది. ఇది కూడా నాకైతే మైనస్ అయితే అనిపించింది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ 28,000లో డెఫినెట్గా దీన్ని అయితే కన్సిడర్ చేయవచ్చు. మనం సోలార్ రిమోట్తోని యాడ్ చేసుకున్నా కూడా 30,000 వరకు అయితే పడుతుంది. 30,000 రూపీస్లో దీన్ని అయితే మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. లేదు మాకు ఇంకొక 2-3 వేలు ఎక్కువైనా పర్లేదు, బట్ పిక్చర్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉండాలి. అండ్ బాక్స్లోనే నాకు స్మార్ట్ రిమోట్ కావాలంటే మాత్రం మనకు సోనీ బ్రావియా 2 Mark II బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. దీంట్లో మనకు బ్రైట్నెస్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లాస్ట్ 2024 ఎడిషన్ మనం రివ్యూ చేసినప్పుడు దాంట్లో SDR కంటెంట్లో బ్రైట్నెస్ అయితే తక్కువ ఉండే. ఈసారి దాన్ని అయితే ఇంప్రూవ్ చేసి తీసుకొచ్చారు. బ్రైట్నెస్ కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది. కొన్ని సీన్స్లో మనకు బ్రైట్ సీన్స్ వచ్చినప్పుడు కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ కూడా అవుతుంది. సో బ్రైట్నెస్ చాలా బాగుంది. దీంట్లో కలర్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. సో క్లోజ్ టు న్యాచురల్ అనిపిస్తాయి. మంచిగా ఆ వివిడ్నెస్ ఆ పంచిని యాడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం చూస్తుంటే న్యాచురల్ లెక్క అనిపిస్తుంది. బ్లాక్స్ చాలా డీప్ ఉంటాయి అండ్ మనకు డైనమిక్ రేంజ్ కానీ డీటెయిలింగ్ కానీ ఆ డెప్త్ కానీ ఆ సపరేషన్ ఎవ్రీథింగ్. సో ఈ బడ్జెట్లో దీన్ని అయితే కొట్టేదైతే లేదు. సో అంత బాగుంటుంది దీంట్లో పిక్చర్ క్వాలిటీ అనేది. అండ్ దీంట్లో మనకు ఆడియో కూడా లౌడ్ ఉంది. బేస్ కూడా మరీ జీరోనైతే అయితే ఏం లేదు, బేస్ కూడా ఉంది దీంట్లో మనకు ఆడియోలో. సో మనకు ఆడియో క్వాలిటీ కూడా పరంగా కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ మనకు గూగుల్ వేస్తూనే వస్తుంది. ఒకటే మైనస్ నాకు దీంట్లో ఏమనిపించింది అంటే 2024 ఎడిషన్లో కూడా సేమ్ ఇదే ఉండే, ఇప్పుడు కూడా అదే సేమ్ కంటిన్యూ అవ్వకుండా అయితే వచ్చింది. మనకు స్క్రీన్ కార్నర్స్లో మనం కంప్లీట్గా లైట్స్ ఆఫ్ చేసుకొని ఏదైనా డార్క్ కంటెంట్ చూసినప్పుడు బ్లీడ్స్ అయితే అబ్జర్వ్ చేస్తాము. సో ఈ బ్లీడ్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకొని తీసుకొచ్చుంటే బాగుంది అనిపించింది. కొంచెం దబ్బలగా కనిపిస్తుంది. ఇది ఒక్కటి లాస్ట్ ఇయర్లో అదే ఇష్యూ ఉండే, ఈ ఇయర్ కూడా అదే ఇష్యూ అయితే ఉంది. సో దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసి తీసుకొస్తే బాగుంది అనిపించింది. అదే తప్ప పిక్చర్ క్వాలిటీ పరంగా మాత్రం
ఎక్సలెంట్ ఉంటుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇవి మనకు 43 ఇంచ్ సైజులో ఉన్న బెస్ట్ టీవీ డీల్స్. మీకు సంబంధించిన అమెజాన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫ్లిప్కార్ట్ లింక్స్ నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను. సో మీరు రెండిట్లో చెక్ చేయండి, ఎక్కడ బెస్ట్ ప్రైస్ వస్తే అక్కడ నుండి అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ కొనే ముందు వీటికి సంబంధించిన ఇండివిజువల్ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. సో వాటిని కూడా మంచి చెక్ చేసి మీరైతే పర్చేస్ చేయొచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే వీడియోని లైక్ చేసి కింద హైప్ అని ఉంటుంది, సో హైప్ కూడా చేయండి. సో మీరు లైక్ అండ్ హైప్ చేస్తే మన వీడియోస్ ఇంకా 10 మందికి రీచ్ అవడంలో హెల్ప్ అయితే అవుతుంది. అండ్ మీరేం టీవీ కొందాం అనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.